వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. ముస్లింలకు పరమ పవిత్రమైన బక్రీద్ పండుగ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు మాగంట లేఅవుట్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎంపీడీఓలు, ఇతర అధికారులు ముస్లిం మైనారిటీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తన గెలుపులో కోవూరు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణుల పాత్ర చాలా విలువైందని, తనకు అండగా నిలిచి తమ ఆడపడుచుగా గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బక్రీద్ ప్రార్థనలకు అసౌకర్యాలు కలగకూడదని అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఎన్నికల ద్వారా నాకు ముస్లిం సోదరులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. నా గెలుపులో కోవూరు నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరీమణుల పాత్ర చాలా విలువైంది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి, నన్ను ఆడపడుచుగా భావించి గెలిపించిన ముస్లిం సోదర సోదరీమణులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. సోమవారం బక్రీద్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి ఎంతో పవిత్రంగా ఈ బక్రీద్ కోసం మనం అన్ని ఏర్పాట్లు చేయాల్సింది. ఎక్కడ ముస్లిం సోదరులకు అసౌకర్యాలు కలగకూడదు. దానికోసమే ఈ సమీక్షా సమావేశం ముస్లిం సోదరులతోటి, ఎంపీటీఓలతోటి. ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించండి. ప్రార్థనా స్థలాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి. అదేవిధంగా ఈద్గాల వద్ద తప్పకుండా ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేయాలి. ప్రార్థన చేసేందుకు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉండకూడదు. ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ అసంతృప్తి అనేది ఉండకూడదు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ముస్లిం సోదరులకి సహాయపడాలని చెప్పి కోరుకుంటాను. అదేవిధంగా శానిటేషన్ కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చెత్త చెదారాలు వేసేందుకు డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో కరెంట్ సరఫరాలు ఆటంకం కాకుండా చూసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. లైట్లు లేని చోట లైట్లు కూడా వేయించండి. పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో షామియానాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నీటి వసతి లేని చోట తప్పకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని, అలాగే తాగునీటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వసతులు ఏర్పాట్లు తప్పకుండా ఆయా స్థానిక నాయకుల సలహాలు తీసుకోవాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను. ఆదివారం మధ్యాహ్నం కల్లా ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసి ముస్లిం సోదరులు అడ్డు చేసుకోవడానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఆఫీసర్లందరినీ కోరుకోవడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు చలనచిత్ర హీరోయిన్స్ మంచు లక్ష్మి, ప్రజ్ఞా జైస్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఆలయ ఏఈఓ సతీష్ మళ్లీ వారికి స్వాగతం పలికి శ్రీజ్ఞాన ప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ అధికారులు మంచు లక్ష్మి, ప్రజ్ఞా జైస్వాలను శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేదాశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, వీఆర్ఓలు నాగభూషణం నాయక్, రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రష్యాలో తాజాగా షాకింగ్ సంఘటన జరిగింది. ఓ కారు డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడిపాడు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి ఫుట్పాత్ పైకి నేరుగా మెరుపు వేగంతో కారు తీసుకెళ్లింది. ఫుట్పాత్ పై ఉన్న 12 మందిని ఆ కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 5 సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో 7 స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు గీతామయి వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించారు. వృద్ధులకు అల్పాహారం, పండ్లు, స్వీట్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ అల్లిపురం తెలుగుదేశం పార్టీ సభ్యులు పోలూరు సుబ్బయ్య, పోలూరు సురేంద్ర, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు కేపీఎస్ పూర్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల నడుమ నారాయణ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మరియు కేవీఎస్ పూర్ణ గారు వారి ఆధ్వర్యంలో గీతామయ ఆశ్రమంలో బాలలకు అన్నదానం జరపడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో సముద్ర తీరాన కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. ఉత్సవాలను ప్రారంభిస్తూ తొలి రోజున అమ్మవారి పులివాహనంపై ఆసీనులై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరణలు చేశారు. అమ్మవారికి విశేష అలంకరణలు చేసి ఉత్సవాలను ప్రారంభిస్తూ గ్రామంలో చాటింపు వేశారు. తదుపరి శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని పులి వాహనంపై ఆసీనులను చేసి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పాలంకరణలతో ముస్తాబు చేసి గ్రామోత్సవానికి తరలించారు. గ్రామోత్సవానికి విచ్చేసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి నైవేద్యాలను అందించిన భక్తులు మొక్కులు తీర్చుకుని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చర్లపల్లి వద్ద ఐచర్ వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మిట్టపల్లికి చెందిన యువకులు బర్త్డే సందర్భంగా కేక్ తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రామేశ్వరరెడ్డి ఉపాధ్యాయ బృందం బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సెలవు రోజుల్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం పిల్లలకు ఇస్తున్న ఉచితాలను వివరించి బడిబాట పట్టేలా కృషి చేశారు. ప్రభుత్వం బడిలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, వారంలో 3 సార్లు పౌష్టికాహారం, గుడ్డు ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందజేస్తుందని తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివి మేధావులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారని చెప్పారు. కామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు బీబీపేట గ్రామం నందు 6 నుంచి 10 తరగతి వరకు కేవలం ఆంగ్ల మీడియంతో బస్టాండ్కు ఆవరణలో ఉన్న మన పాఠశాల నడుస్తూ ఉన్నది. చాలా పురాతనమైన పాఠశాల ఇది. ఎంతోమంది మేధావులను బీబీపేట గ్రామానికి, బీబీపేట పరిసర ప్రాంతానికి అందించిన పాఠశాల ఇది. ఎంతోమంది మేధావులను కూడా తయారు చేసిన ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ఇది ప్రభుత్వ పాఠశాల. ఇందులో అనేక రకాల ప్రభుత్వానికి సంబంధించిన ఉచిత పథకాలను మేము అందిస్తూ ఉన్నాము. 6 నుంచి 10 తరగతి చదివే పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మధ్యాహ్న భోజనము ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనంలో వారానికి 3 సార్లు గుడ్డు, అదేవిధంగా పౌష్టికాహారాన్ని, మంచి భోజనాన్ని కూడా పిల్లలకు మేము అందజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మంచి శుభ్రంగా ఉన్న డ్రింకింగ్ వాటర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాష్రూమ్స్ కానీ అమ్మాయిలకు, కేవలం ఇది బాలికలకు సంబంధించిన పాఠశాలే కాబట్టి బాలికలకు సంబంధించిన వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా హెల్త్ అండ్ హైజీన్ తోటి వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా స్కూల్లో అందరూ మేడమ్సే ఉన్నారు. బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. దీంతో పాటుగా ఆటలు కూడా మేము 6 నుంచి 10 తరగతుల వరకు అన్ని క్లాసులకు ఒక్కొక్క పీరియడ్ని కేటాయించి వాళ్ళకు ఆటల పట్ల ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఆత్మరక్షణ కొరకు సెల్ఫ్ డిఫెన్స్, కరాటే శిక్షణలో కూడా మేము శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా వాళ్ళకి ఆహ్లాదాన్ని అందించే సాంస్కృతిక కార్యక్రమాలు, చాలా పర్వదినాలు, జాతీయ పర్వదినాలు అన్నిట్లలో కూడా మేము సంక్రాంతి పండుగ సంబరాలు అనుకోండి, ఉగాది పండుగ సంబరాలు, అదేవిధంగా బతుకమ్మ సంబరాలు, అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవాలు, ఇవన్నీ కూడా మేము పిల్లలకు ఆహ్లాదకరంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ప్రతి శనివారం నాడు బాలసభ కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లల్లో దాగి ఉన్న వాళ్ళ యొక్క ఇన్నెటబిలిటీస్ అంటే సాంస్కృతిక పరంగా వాళ్ళు ఏ సామర్థ్యాలు దాగి ఉన్నాయో వాటిని కూడా వెలికి తీయడానికి మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనిలో పిల్లలందరూ కూడా ఉత్సవవంతంగా పాల్గొంటున్నారు. కంప్యూటర్ విద్య కూడా మా పాఠశాలలో ఉంది. దీంతోపాటు IFB డిజిటల్ క్లాసుల ద్వారా విద్యాబోధన కూడా అందిస్తూ ఉన్నాం, పెద్ద ఫ్లాట్ ప్యానల్ ద్వారా కూడా. కాబట్టి మరి ఇన్ని వసతులు కల్పించిన మా పాఠశాలలో దీంతో పాటుగా ఉచిత డ్రెస్సులు కూడా ప్రతి అమ్మాయికి కూడా 2 ఉచిత యూనిఫామ్స్ కూడా మేము మా పాఠశాల తరఫున కూడా గవర్నమెంట్ ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. కాబట్టి మరి ప్రభుత్వం తెలంగాణ స్కాలర్షిప్స్, దీంతో పాటుగా అమ్మాయిలకు ప్రత్యేకమైన మైనారిటీ, BC, SC, ST ప్రత్యేకమైన స్కాలర్షిప్లు, BT స్కాలర్షిప్లు కూడా మేము పిల్లలకు అప్లై చేసి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ స్కాలర్షిప్లు అప్లై చేసి వాళ్ళకు ఆ స్కాలర్షిప్లు వచ్చే విధంగా కూడా మేము తగినంతగా తీసుకుంటున్నాం. దీంతోపాటు NMMS కానీ, NTS కానీ, జాతీయ స్థాయిలో జరిగే అనేక ఎగ్జామ్స్కి వాళ్ళకు ప్రత్యేక శిక్షణ, అంటే వాళ్ళకు అప్లై చేయించి వాళ్ళను ప్రత్యేక తరగతులు నిర్వహించి వాళ్ళ ఎగ్జామ్లు నిర్వహిస్తూ ఉన్నాం. 10వ తరగతి పిల్లలకు కూడా అల్పాహారం కూడా వాళ్ళకు ఆ స్టడీ అవర్స్ దసరా నుండే స్టార్ట్ అవుతాయి కాబట్టి సాయంత్రం కూడా అలసిపోకుండా వాళ్ళకు దాతల సాయంతో అల్పాహారాన్ని కూడా అందజేసి ప్రత్యేక తరగతులు నిర్వహించి వాళ్ళు అన్ని 10 GPA సాధించే విధంగా 100% రిజల్ట్ వచ్చే విధంగా కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి అందరూ కూడా చాలా కష్టపడుతున్నాము మేము అందరం. కాబట్టి మరి ఇంత మా కష్టాన్ని అందరూ మీరు గ్రహించి మా యొక్క పాఠశాలలో ఇప్పుడు స్ట్రెంత్ వచ్చేసి మాకు 110 ఉన్నది. ఇది చాలా పురాతనమైన పాఠశాల కాబట్టి ఇంతకుముందు 400, 500 స్ట్రెంత్ ఉన్నదని చెప్పేసి మాకు రికార్డ్స్ ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ఈసారి మేము స్ట్రెంత్ పెంచే ఉద్దేశంతో ప్రతి ఇల్లు కూడా ఈ బడిబాట కార్యక్రమంలో జూన్ 2 నుంచి 12 వరకు మేము అన్ని విలేజ్లో ఉన్న ప్రతి అందరు 5వ తరగతికి సంబంధించిన పిల్లల వివరాలు సేకరించి ఇల్లు కూడా తిరగడం జరిగింది. వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ఒప్పించి మా యొక్క పాఠశాలలో
చేర్పించవలసిగా కోరినాము. ఈ 2 రోజుల నుంచి మాకు మంచి రెస్పాండ్ వస్తూ ఉన్నది. ఈ 2 రోజులలో కూడా మాకు అడ్మిషన్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మరి ఇన్ని వసతులు కల్పించి ఇన్ని ఇస్తున్న మా పాఠశాలలో తప్పనిసరి మీరు అందరూ మీ పిల్లలను, మీ బాలికలను, మీ అమ్మాయిలను చేర్పించి ఈ పాఠశాల ఉజ్వల భవిష్యత్తును మీరు విద్యార్థులు పొందే విధంగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని పాలన చేయాలని టీడీపీ నేతలను అభిమానులు బి అలర్ట్ అంటూ హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది జగన్కు క్లోజ్గా ఉండేవారు ఉన్నారని తెలుగుదేశం పార్టీలో చర్చ మొదలైంది. జగన్కు అపారమైన జన కులబలం ఉందని గుర్తుంచుకుని పాలన సాగించాలని తప్పటడుగులు వేయొద్దని హితవు చెబుతున్నారు. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లో ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ మళ్ళీ మొత్తం ఏపీ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజు వేడుకలు నెల్లూరులో అంబరాన్నంటాయి. నారాయణ హాస్పిటల్లోని మంత్రి నివాసంలో మంత్రి నారాయణను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ పెద్ద ఎత్తున బొకేలు, జ్ఞాపికలు అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నారాయణ నివాసం కోలాహలంగా మారింది. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు మాపై ఉన్న నమ్మకంతో భారీ విజయాన్ని అందించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుని సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిందని, 3 రాజధానులు అంటూ 3 ముక్కల ఆటలాడి రాజధాని లేకుండా చేసిందని మండిపడ్డారు. రానున్న 2.5 ఏళ్లలో అమరావతి రాజధానిని పూర్తి చేయాలన్నదే నా లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డీ అమరావతి రాజధాని కట్టే బాధ్యత కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో వితిన్ మినిట్లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ని తీసుకొచ్చాం. విధంగా అమరావతి రాజధాని తీసుకుంటే అందరికీ తెలిసిందే. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీకి అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలను రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ యాక్చువల్గా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసింది. అలా చేసిన రాజధాని నిర్మాణం చేశారు. ఈరోజు ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణ అభివృద్ధి కోసం అమృత పథకం కింద 29 కోట్ల రూపాయలను మంజూరు చేయించి ఐకాన్గా ఏర్పాటు చేసిన అమృత్ పైలాన్ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు భరత్ డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి పోలీసు వలయంతో అమృత్ పైలాన్ కూల్చివేతకు సహకరించిన డీఎస్పీ పైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తూ డెడ్లైన్ విధించింది. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించింది. నేను మున్సిపాలిటీలో ఉన్నప్పుడు 10 లక్షల రూపాయల దాకా కెమెరాల కోసం కావల్లో శాంక్షన్ చేశారు. మున్సిపాలిటీ శాంక్షన్ చేసింది. ఆ కెమెరాలు కూడా పనిచేయకుండా ఆపేయించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పైలాన్ని పగలగొట్టి ముక్కలు చేసి కనిపించకుండా ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి పరిస్థితి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అప్పుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్య నేను కొంత ఆ కేసు విషయం వాకప్ చేసినప్పుడు ఆ కేసు క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని విన్నా. అది ఎంతవరకు మరి ఇప్పుడే నేను 2 టౌన్ సిఐ గారిని కూడా ఫోన్ చేసి అడిగాను. సార్ ఆ కేసు పొజిషన్ అంటే నేను చెప్తానండి, ఇంకా చూడలేదు అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఆ 2 టౌన్ సిఐ గారు లేరు, ఏ అధికారులు కూడా లేరు అనుకుంటున్నాను ఆ సమయంలో. అయితే ఈ యొక్క పైలాన్ని నిర్మించడం ఒకటి, రెండోది అధికారుల మీద ఆ సమయంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇరిగేషన్ అప్పుడున్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరి మీద కూడా
కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. లేని పక్షంలో టైం ఇస్తున్నాం, లేని పక్షంలో 15 రోజులు మీకు టైం ఇస్తున్నాం. నెల రోజుల తర్వాత సిఐడికి ఈ కేసును అప్పచెప్పాలని మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర్ గారి ఆధ్వర్యంలో మా యొక్క సత్యకుమార్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో, మా యొక్క కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరితో మాట్లాడి సిఐడికి ఈ కేసు బదలాయించి దీనికి బాధ్యతలు ఎక్కడున్నా సరే, ఏ అధికారి ఎక్కడున్నా సరే వదలకుండా వారందరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి వాళ్ళని సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీలు లెక్కింపు చేపట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సమక్షంలో హుండీలు తెరిచి శ్రీవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు. 21 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా 13,65,000, అన్నదానం హుండీల ద్వారా 1,59,000 భక్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి జంజనం శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ ఎం సుధీర్, కార్యనిర్వహణాధికారి విరూపావర్జుల గిరికృష్ణ, అధికారులు, బ్యాంక్ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏనుగులకు ఉంది ఓ భాష అంటూ ఐదాద్రి మధు గారు కెన్యా అడవిలో 100 ఏనుగుల మీద జంతు శాస్త్రవేత్తలు చేసిన సుదీర్ఘ అధ్యయనాన్ని ఊటంకిస్తూ ద్వాపర, త్రేత, కృతయుగాల్లోనే జంతువులు మాట్లాడిన సమాచారాన్ని తన అక్షర తోరణాలతో అద్భుతంగా అందించారు. యాదృచ్ఛికమో ఏమో కానీ నవతరం పార్టీ నుండి రావు సుబ్రహ్మణ్యం తన ఇంట్లోని ఓ గేదెకు నివేదించిన విన్నపం ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఇటీవల ఏపీలో నిర్వహించిన ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని మాజీ సీఎం వైఎస్ఆర్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆయనకు నువ్వైనా చెప్పమ్మా అంటూ ఇలా విజ్ఞప్తి చేశారు. నమస్తే, నా పేరు సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగటం వల్ల తాను ఓడిపోయానని చెప్పి చెప్తా ఉన్నాడమ్మా. ఏదైతే ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు పోగా 11 సీట్లతోటి చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో 11 సీట్లు సాధించి ఓడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి గత అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా దొంగలు పెడుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారమ్మా. ఈరోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేది ఎవరమ్మా? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, లేకపోతే వాళ్ళు చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అదే కనుక జరిగితే మన కేంద్రంలో గతంలో 350 పైచిలకు సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో 290 పైచిలకు మాత్రమే సీట్లు వచ్చినాయి. అంటే 60 సీట్లు తగ్గినటువంటి 60 సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది. మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ సెంట్రల్లో మరి గతంలో వచ్చినటువంటి 300 పైచిలుకు స్థానాలు దాటి 400 పైచిలుకు స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుని మరి అక్కడ తెచ్చుకునేవాళ్ళు కదా. ఆ విషయం మాజీ ముఖ్యమంత్రి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. అందుకని ఆయనకి చెప్పే బదులు నీకు చెప్తే మంచిదనేటువంటి ఉద్దేశంతో ఈ దగ్గరికి రావడం జరిగింది. తల్లి, నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నామమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు. ఈ ఎన్నికల్లో అత్యంత బెస్ట్ ప్రాసెస్ ఈవీఎం ద్వారా ఓట్లు వేయటం అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. మీకు కనుక ఆ డౌట్ ఉంటే లాస్ట్ టైము మీకు వచ్చినటువంటి 151 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్యాంపరింగ్ ద్వారానే వచ్చినాయని మీరు భావించాలి కదా. అప్పుడు వస్తేనేమోనా 151 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ. ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చి ఓడిపోతే ఇది ఈవీఎంల ట్యాంపరింగ్.
ఈ విధమైనటువంటి అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మంచి విధానం కాదు. దాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి గత 5 సంవత్సరాలు నిద్రపోయాను, కాలం గడిచిపోయింది, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కనుక నిద్రపోతే మళ్ళీ కాలం గడిచిపోతుంది, అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానటువంటి ఒక భ్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉండటం సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా నిద్ర లేవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీకు చెప్తే అర్థం కాదనే ఉద్దేశంతో మా సోదరి మరి ఆమె దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ఆమె ద్వారా ఆమెకు అర్థమైనట్టయినా సరే మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటి డౌట్ మరి మాకు ప్రజల్లో ఉంది. కాబట్టి మరొకసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నవతరం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం. మీరు అవసరం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.